సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఆమీన్పూర్ మున్సిపాలిటీలోని ఇసుకబావి నాలాలో గత 4 రోజుల క్రితం వ్యక్తి కారుతో సహా కొట్టుకుపోయిన ఘటనా స్థలాన్ని ఎల్ రమణ పరిశీలించారు. ఆనంద్ అనే వ్యక్తిని కాపాడడానికి ఈ రోజు వరకు ఎలాంటి సరైన చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రజలకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం బాధితుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి వారిని పరామర్శించారు. ఆయన వెంట పటాన్చెరు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంగళవారం కురిసినటువంటి భారీ వర్షాలకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు అమీన్పూర్ ప్రాంతంలోని ఉస్కవాగు దగ్గర తరచుగా ప్రయాణం చేసేటువంటి లో లెవెల్ వంతెనపై నుండి వెళ్తున్నటువంటి ప్రయాణికుడు ఆనంద్ అంతకుపూర్వం ఒక మోటార్ బైక్ కొట్టుకుపోవడము, ఆయన అప్పుడే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కాపాడడం, ఆ చూస్తున్న సమయంలోనే ఈ కారు కూడా ఆ నీళ్ళల్లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అందరు చూస్తుండగానే కారు కొట్టుకుపోయింది. అంటే మంగళవారం సాధించినటువంటి కార్యక్రమం ఇవాళ శనివారం. అంటే ఇంతవరకు కూడా ప్రభుత్వ పరంగా అంటే తీసుకున్నటువంటి చర్యలన్నీ కూడా చేపట్టి కనబడతలేదు. అది ఇప్పుడిప్పుడు మొదలుపెట్టడం కనబడుతుంది, కానీ ఇది పూర్తిగా ప్రభుత్వ బాధ్యత రాహిత్యం. మంగళవారం అయినటువంటి దానికి వర్షాలు అధికంగా పడతాయని చెప్పని వాతావరణ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేసింది. హెచ్చరికకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం పెట్టకపోవడం అనేది ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అది పరాకాష్ట. అటు రెవెన్యూ కానీ, అదేవిధంగా రిస్క్ టీములనే కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ను సంబంధించి అందరినీ కూడా అప్రమత్తం చేసి ఎక్కడెక్కడ వాళ్ళ జాగ్రత్తలు వహించినట్టయితే ఇటువంటి దుర్ఘటనలు జరిగే కావు. ఇలా యొక్క కుటుంబము దీనగాథ చూస్తుంటుంటే, వాళ్ళ బాధ చూస్తుంటే వర్ణాతీతంగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఏ వ్యక్తి అయినా, ఏ కుటుంబంలో అయినా కానీ అది బాధపడుతుంటారు. అందులో సహజంగా ఆనాడు వాళ్ళ కళ్ళ ముందు కొట్టుకపోయిన విషయాన్ని చుట్టుపక్కల వాళ్ళు చెప్తుంటుంటే ఈ ప్రభుత్వం ఉండి కూడా ఎటువంటి చర్యలు చెప్పట్లేనటువంటి ఒక బాధ స్పష్టంగా ఇవాళ మనము పత్రిక ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, ప్రసార మాధ్యమం చూసినాం. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం గతంలో ఇటువంటి సంగతి జరిగినప్పుడు అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళను రప్పించి యుద్ధ ప్రాతిపదికగా చేసి వాళ్ళకు ఉపశమనం కలిగించాలా. ఏ కుటుంబంలో అయినా కానీ ఏ వ్యక్తి తప్పిపోయిండన్నా, కొట్టుకపోయిండన్నా జీవిస్తాడు అనేటువంటి భావన కలుగుతుంది. జీవించలేకపోతే కనీసం వాళ్ళను చూసి కడసారి చూపించడం అనేటువంటి భావన ఉంటుంది. కానీ ఇవాళ మాత్రం ఈ ప్రభుత్వంలో ఆ చర్యలు కనబడతలేదు. ఇప్పటికైనా అని ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, అదే సంబంధించినటువంటి మంత్రులు మీకు రండి, ఇక్కడ ఉండాలా. ఒక కుటుంబం అంటే ఒక వ్యక్తి సంబంధించిన అంశం కాదు. ఇది తెలంగాణలో ఉండేటువంటి ప్రజానీకం మీకు ఒక బాధ్యత ఇచ్చారు, ఒక రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పారు. దానికి అనుగుణంగా ఎక్కడ ఏది అవసరం ఉన్నా ఆదుకుంటామనేటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఆ మీద ప్రభుత్వం మరి ముందుకు రాకపోవడం అనేది నామమాత్రం చేసేటువంటి కార్యక్రమం వల్ల ఇది పరిష్కారం కాదు. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తాయని చెప్పని హెచ్చరికలు ఉన్నా కానీ ఇవాళ ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి చూస్తే అది లో లెవెల్ కాజ్వే ఉంది. దానికి ఎలాంటి కూడా ప్రికాషన్స్ ఏవైతే జాగ్రత్తలు వహించానో సైడ్ వాల్స్ లేవు, ఇక్కడ ఉండేటువంటి నీటి కొలత చూపించేటువంటి స్కేల్ లేదు, ఒక బోర్డు లేదు. అంటే వాళ్ళు ఇక్కడ వచ్చిపోయే వాళ్ళు కనుక ఆ మాత్రం తెలిసిన దాని ప్రకారమే వాళ్ళు మూవ్మెంట్ కనబడుతుంది. కొత్త వాళ్ళే ఉంటే ఎంత ప్రమాదం గురవుతుందో ఈ మధ్య 2-3 ఉన్నట్టుగా తెలియపరుస్తున్నారు. కనుక ఇవి వెంటనే రోడ్ లెవెల్ బ్రిడ్జ్గా మార్చాలా. ఇటువంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వం అసలు చూసి వాళ్ళు చేసిన బాధ్యత. కానీ వాళ్ళ కమిషన్ల కక్కుతుపడి కొత్త కొత్త పథకాల పేరు మీద వాటికి నిధులు కేటాయించుకుంటూ మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద బిల్లులు తీసుకుంటూ వాళ్ళ కాలం పొట్టగట్టుకుంటుండే కానీ ఈ సమస్యలు మాత్రం పరిష్కారం చేయాలని ఆలోచన మాత్రం ప్రభుత్వంలో కనపడితే దానికి నిదర్శనమే ఈనాడు జరిగినటువంటి సంఘటన దుర్ఘటన. వెంటనే ముఖ్యమంత్రి తనయుడు గొప్పలు చెప్తున్నారు. ఇవాళ అన్నిట్లలో మేము ఆదుకుంటామని చెప్పని ఎక్కడ కనబడతలే విధంగా వాళ్ళు ఆవేదన చూస్తుంటుంటే ఇతరులు కూడా ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్తే మళ్ళీ వర్షం వస్తనేటువంటి పరిస్థితి కనపడుతున్నది. తిరిగి వస్తున్నారనే ఒక భయాందోళనలో ప్రజలు ఉండే పరిస్థితి కనుక రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని డల్లా చేస్తామని చెప్పని, ఇస్తాంబుల్ చేస్తామని చెప్పని ఇవాళ బస్తీలన్నీ బురదమయమైపోయినాయి, నీటి నిల్వలు వేరుకపోయినాయి, 1500 కాలనీలు కాలువలుగా తయారైన పరిస్థితి. ఒకవైపు హైదరాబాద్ నగరం నరకకుప్పంగా తయారైంది. వీళ్ళొక ప్రభుత్వ పరిపాలన వల్ల, వీళ్ళ నిర్లక్ష్యమైనటువంటి కార్యక్రమాల వల్ల నేడు కూడా అనేకమైనటువంటి కుటుంబాలలో బాధ ఉంది, ఆవేదన ఉంది, శోకతప్తలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదికన అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళని రప్పించాలా, అవసరమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ తేవాలా.